నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు సూపౌదన వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంవత్సరం మొత్తం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంహితలో ఉన్న శ్రావణ మాస మాహాత్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు సూపౌదన వ్రతాన్ని ఆచరించాలి. సూపౌదన వ్రతం అంటే ఏంటంటే, మీ గృహంలో పరమేశ్వరుడి చిత్రపటము లేదా శివలింగ స్వరూపం దగ్గర దీపాన్ని వెలిగించి పరమశివుడికి పప్పు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దానితో పాటుగా గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి, ఇతరులకు పంచిపెట్టాలి. దీన్నే సూపౌదన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈరోజు కల్కి జయంతి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కల్కి అవతారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శ్రావణ శుక్ల షష్ఠి తిథి నాడు కల్కి జయంతి అనే పేరుతో కల్కి భగవానుణ్ణి ప్రార్థించాలని, కల్కి గాయత్రి మంత్రాన్ని పఠించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కల్కి జయంతి సందర్భంగా ఈరోజు గృహంలో దీపారాధన చేశాక ఓం పరమపురుషాయ విద్మహే పాపహరాయ ధీమహి తన్నో కల్కి ప్రచోదయాత్ అనే కల్కి గాయత్రి మంత్రాన్ని ఇంటి యజమాని 21 సార్లు పఠించాలి. అలాగే గృహంలో ఉన్న సభ్యులందరూ ఓం శ్రీ కల్కి సర్వేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలా చేస్తే కల్కి అవతార స్వరూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే బుధవారం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శ్రావణ బుధవారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. విష్ణు ఆలయంలో సమ్మార్జన చెయ్యండి. దేవాలయాన్ని శుభ్రం చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు. దేవాలయం దగ్గర చీపురుతో చిమ్మటం, ముగ్గులు వేయటం, దేవాలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, దేవాలయంలో చెట్లకు నీళ్లు పోయటం, దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ బుధవారం కల్కి జయంతి సందర్భంగా సమ్మార్జన చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి శ్రావణ శుక్ల షష్ఠి సూపౌదన వ్రతం కల్కి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి సందర్భంగా, శీతలా సప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పద్మపుష్పాలతో బిల్వదళాలతో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఎప్పుడు ఉండేవాడు ఈశ్వరుడు. ఆయన పేరు సత్, శాశ్వత అర్థం. ఆయన యొక్క శక్తి కూడా ఎప్పుడు ఉంది కనుక ఆవిడ పేరు శాశ్వతి. కనుక శ్రీ ఆశ్రయ శక్తి, లక్షణ శక్తి, విభూతి, ఐశ్వర్య స్వరూపిణి పరమేశ్వరికి ఎప్పుడు ఉన్నది కనుక ఆవిడ ఎప్పుడు ఉన్నది. ఎప్పుడు ఉన్నదానికి ఎప్పుడు ఆవిర్భవించింది ఎలా చెప్తారండి అంటే, మనమే అంటున్నాం కదండి, క్షీరసాగర సంభవ అంటున్నాం కదా. క్షీర సముద్రం నుంచి పుట్టినటువంటి తల్లి అని మనకు కనబడుతుంది. కానీ క్షీర సముద్రం నుంచి పుట్టకపోతే కూడా మహాలక్ష్మి ఉంది. అందుకు ఆ వృత్తాంతాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు మహర్షి. అటువంటి కథ ఆలంబనం దొరకగానే అమ్మవారి తత్వం సులభంగా మనం ప్రవేశించవచ్చు. ఈ కథ జరిగిన కథ పురాణముల యందు బహుకాలం క్రితం జరిగింది. ఏనాటి యుగాల్లో జరిగినప్పటికీ ఈనాటికి మనకు పనికొచ్చే కథ. పనికొచ్చే కథ అంటే శ్రద్ధగా శ్రవణం చేస్తే పారాయణ ఫలాన్ని ఇస్తుంది, మీరు శ్రద్ధగా విచారణ చేస్తే తత్వజ్ఞానాన్ని ఇస్తుంది. రెండున్నాయి ఇక్కడ. కథలో ప్రవేశిస్తున్నాం. ముఖ్యంగా లక్ష్మీదేవి మొట్టమొదటి ఎక్కడ ఉత్పన్నమైందో విష్ణు పురాణంలో పరాశర మహర్షి చెప్తున్నాడు. భృగోఖ్యాత్యాం సముత్పన్న శ్రీ పూర్వముదరే పునః. భృగోఖ్యాత్యాం సముత్పన్న అమ్మవారు భృగు ప్రజాపతికి ఖ్యాతి అనబడే ఆయన భార్య యందు కుమార్తెగా కలిగేరు అని మొదలుపెట్టాడు. ఇదేమిటో కొంచెం ఆశ్చర్యమైనది, చూద్దాం. మళ్ళీ ఆ తర్వాత ఆతల్లే ఉదరే పునః దేవదానవ యత్నేన ప్రసూత అమృతమంథనే. ఆతల్లే
మళ్ళీ దేవదానవుల ప్రయత్నంతో అమృతం కోసం వాళ్ళు చేసే క్షీరసాగర మథంలో ఉత్పన్నమైంది అన్నాడు. ఇక్కడే ఒక మంచి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు ఋషి. ఏమని? భృగో ఖ్యాత్యాం సముత్పన్న, భృగు ప్రజాపతికి ఖ్యాతి అనబడేటటువంటి ఆయన పత్ని అందు పుట్టినది. అందుకే ఆవిడకి మరొక పేరు భార్గవి. భార్గవి అంటే భృగు ప్రజాపతి యొక్క పుత్రిక అని చెప్పారు. అలా ఉత్పన్నమైంది. అంటే అర్థం ఏంటంటే నారాయణుడు సర్వజగద్వ్యాపకమై ఉన్నాడంటే కేవల పరమాత్మ, నామరూపానికి అతీతుడు. కానీ ఆయన జగత్ అనుగ్రహించడం కోసం ఒక నామాన్ని, ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. ఆ దివ్యమైన రూపం ఆయన స్వీకరించినప్పుడు ఆయన శక్తి కూడా ఒక రూపాన్ని స్వీకరించే పత్ని స్థానాన్ని వస్తుంది. కానీ ఆయన యొక్క విడని శక్తియే ఆయన ఒక రూపం ధరించినప్పుడు ఆవిడ రూపం ధరించింది. ఆయన స్వయంభువై తన రూపాన్ని వ్యక్తపరిచినప్పుడు అమ్మవారు ఆయన పత్ని కావాలని భృగు ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. మీరు గమనించినట్లయితే పరమాత్మ అనగా పరమేశ్వరుడు శివుడైనప్పుడు అమ్మవారు ఎదుర్కొని వచ్చారు. సతీదేవిగా మొదలు వచ్చారు. ఎవరికి వచ్చారు? దక్ష ప్రజాపతి కుమార్తెగా వచ్చారు. గమనించండి ఇక్కడ రహస్యం. అంటే పరమేశ్వరుడు రూపంతో వ్యక్తమైనప్పుడు ఆయన శక్తి ప్రజాపతులకు కుమార్తెగా వస్తుంది. ప్రజాపతులు అంటే ఎవరు? ఇది ఒకటి దేవతా డిపార్ట్మెంట్ ఉందండి మనకి. ఆ దేవతల పేర్లు సృష్టి నడవడుతున్నారు. పెద్ద సైన్స్, దేవతా విజ్ఞానం. అది బ్రహ్మదేవుడి దగ్గర సృష్టిని నడిపేటువంటి విభాగంలో ఉండేటువంటి గొప్ప శక్తులు ప్రజాపతులు. వీళ్ళు ఏమిటంటే ఉత్తమ సంతానాన్ని పొంది తద్వారా వంశ విస్తారం, సృష్టి విస్తారం చేస్తారు ఈ ప్రజాపతులు. అలాంటి ప్రజాపతుల్లో దక్షుడు, పునహుడు, భృగువు, అంగిరుడు, పులస్త్యుడు ఇత్యాదులు ప్రజాపతులు. ఇలాంటి ప్రజాపతుల్లో దక్షుడు అనే ప్రజాపతికి శక్తి పార్వతిగా వచ్చింది. భృగు అనే ప్రజాపతికి శక్తి లక్ష్మిగా ఉత్పన్నమైంది. ఆ శక్తి దక్ష ప్రజాపతి కుమార్తె అయినప్పుడు పరమేశ్వరుని పత్నిగా సతీదేవిగా వచ్చింది. భృగు ప్రజాపతి కుమార్తెగా లక్ష్మిగా వచ్చినప్పుడు విష్ణు పత్ని అయింది. అంటే పరమేశ్వరుడు విష్ణువు, పరమేశ్వరుడు శివుడు, ఆ రెండు రూపాలు ధరించినప్పుడు శక్తి రెండు రూపాలుగా వచ్చింది. అలా ఇక్కడ కూడా భృగు ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. ఇప్పటికీ కూడా శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతి. శ్రావణ మాసంలో శుక్రవారమే మనం అందరం పూజ చేస్తాం. అంతేకాదు హిందూ అన్నవాడు శుక్రవారం అనగానే మహాలక్ష్మి భావన కలిగి ఉంటాడు అన్నాడు. కొంతమంది గురువారాన్ని కూడా లక్ష్మీవారం అనడం కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు ఇది ఉన్నది. గురువారం లక్ష్మీదేవికి ప్రీతిగా మార్గశిర మాసంలో గురువారాలు పూజ చేస్తారు. కొంతమంది గురువారాలను లక్ష్మీవారాలు అంటారు. అది కూడా కనక మహాలక్ష్మి అని విశాఖపట్నంలో ఉపాసన చేస్తుంటారు. ఆ తల్లి గురువారం అత్యంత ప్రధానం కనుక ఆ పరిసర ప్రాంతాల వారందరికీ కూడా గురువారం మార్గశీర్ష మాసం మరింత గొప్పది. అయితే అక్కడ ప్రధానంగా చేస్తారు కానీ అక్కడ వారికి మాత్రమే పరిమితం కాదు. శుక్రవారం, గురువారం రెండూ కూడా ఒకే గురుతేజం. ఒకే గురుతేజం. దేవగురువు అయినప్పుడు బృహస్పతి, అసురు గురువు అయినప్పుడు శుక్రుడే. ఇద్దరు గురుతేజమే. శుక్ర అని అన్నాం కానీ ఇక్కడ సంకల్పం చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. శుక్రవారానికి ఏ వారం సంకల్పం చెప్తారో చెప్పండి. భృగువాసరే అని అంటున్నారు. అంటే శుక్రవారానికి భృగువాసరం ఎందుకు పేరు వచ్చిందంటే ఒక వారం ఉన్నదంటే దాని గ్రహం ఉంటుంది, అధిదేవత ప్రత్యేక దేవతలు ఉంటారు, ప్రధాన దేవతలు ఉంటారు. ఇవి వారానికి ఉన్న ప్రత్యేకత. శుక్రవారానికి ప్రధానంగా ఇద్దరు దేవతలు చెప్పారు. ప్రజాపతుల్లో భృగు ప్రజాపతి శుక్రవారానికి చెందినవాడు. అలాగే దేవతలు ఇంద్రుడు శుక్రవారం నాడు ఆరాధించవలసిన దేవత. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఈ రోజున పరమేశ్వరుని యొక్క ఆరాధన అద్వితీయమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. శ్రావణ మాసంలో షష్ఠీ తిథి నాడు సహసిద్ధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసే విధి విధానం ఉంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా శివునికి పులగం నైవేద్యంగా సమర్పించి ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో ప్రదోష పూజ చేసుకొని పులగాన్ని నైవేద్యంగా పెట్టి ఆ పులగాన్ని ఆహారంగా స్వీకరించేటువంటి సాంప్రదాయం మనకి కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఇది చేయటం వలన పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మనకు ఎల్లవేళలా ఉంటాయి ఈ శ్రావణ మాసంలో అని చెప్పేసి శాస్త్రం. శ్రావణ మాసంలో చేసిన చిన్ని దానం
కొన్ని వేల కోట్ల రెట్ల సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా. శ్రావణ మాసంలో ఇచ్చేటువంటి చిన్ని దానం వలన అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాల్ని మనం పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాద్యం మ్రోగించు. నీకు ఇవేమీ కాదా, వచ్చి కూర్చుని జపం చెయ్యి. అన్నిటిలోకి దేవాలయానికి చెయ్యగలిగిన మహోపకారం ఏమిటో తెలుసా? నేను ఆ మాట చెప్తే మీరు తెల్లబోతారు. ఒక గుడికి చేసే మహోపకారం ఏమిటి అంటే గుడికి వెళ్ళడమే. ఎందుకో తెలుసా? ఎంత పెద్ద గుడి కట్టనివ్వండి, ఎంత శోభస్కరంగా కట్టనివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరికీ గుడి మీద శ్రద్ధ లేదు, ఎవరూ గుడిలోకి రారు. అప్పుడు ఆ గుడి ప్రయోజనం ఏమిటి? అది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. అమ్మ అన్నం వండి అక్కడ పెట్టింది, ఆకలి పిల్లవాడికి ఉంది, తినడు. ఇప్పుడు ఏమవ్వాలి? ప్రతిష్ఠ చేసి అనుగ్రహ కటాక్షాన్ని ఇవ్వడానికి ఈశ్వరుణ్ణి నిలబెట్టారు. దేవాలయాల్లో పరమేశ్వరుడు మన ఆర్తి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనశ్శాంతి కావాలి, ఏదో కోరిక తీరాలి. కోరిక అన్నప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ కోరిక తీరకపోతే అసలు జీవితానికి ఒక ఇది ఉండదో, ఒక సిద్ధి ఉండదో. ఏది అత్యంత ప్రధానమో, ఏదో పెళ్ళవ్వాలి అనేటటువంటి ఓ కోరిక ఉంది, పెళ్ళి అవ్వలేదనుకోండి, గృహస్థాశ్రమంలోకి ఎలా పెడతాడు? సంతానం కలగలేదు, పితృరుణం ఎలా తీరుతుంది? కొన్ని అత్యంత ప్రధానములై ఉంటాయి, అత్యంత అవసరములు అంటారు వాటిని. అవసరములు కోర్కెలు కావు. మీరు బాగా తెలుసుకోవాలి ఈ మాట. అందుకే భగవంతుడు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఆర్తి కలిగిన వాడు, కోరికున్నవాడు నన్ను ఆశ్రయిస్తాడన్నాడు. కోరిక అంటే నాకు పెళ్ళవ్వాలని కోరుకుంటే అవసరం, నాకు కొడుకు పుట్టాలని కోరుకుంటే అవసరం, నాకు కూతురు పుట్టాలని కోరుకుంటే అవసరం, నా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి అని నేను కోరుకుంటే అవసరం, నా కూతురికి ఒక ఆపదొచ్చి ఆ ఆపదొచ్చినటువంటి కూతురు ఆపద నుంచి గట్టెక్కి దాని ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకున్నాను అనుకోండి. ఒకప్పుడు నా కూతురు నాలుక తెగిపోయింది, తెగిపోతే నేను నా కూతురు నాలుక అంటుకోదు అంటే అంటుకోవాలి అని ఎన్నో దేవాలయాలకి పాదయాత్రలు చేశాను. అది కోర్కె కిందకి రాదు, అతి కోర్కె కాదది, అది అవసరం. నా కడుపున పుట్టిన కూతురు బాగుండాలని నేను కోరుకోవాలి, అది అవసరం. అది ఏది అవసరమో అది కోర్కె కాదు, ఏది అవసరము కాదో దాన్ని అపేక్షించడం కోరికే అవుతుంది. అప్పుడు అది ఇస్తే నువ్వు పాడవుతావా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఈశ్వరానుగ్రహాన్ని బట్టి ఉంటుంది. అందుకే వాంఛితార్థ ప్రదాయిని, ఇది నీకు ఇస్తే పాడవంటేనే అమ్మవారి ఇస్తుంది తప్ప ఇది అడిగాడు కదా అని ఇచ్చేస్తే వాడు పాడైపోతాడంటే అమ్మవారి ఇవ్వదు. పిల్లవాడు నామనవడే కదా అని చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని పట్టుకెళ్ళి కత్తిరిస్తానా? ఇవ్వకూడదు. వాడు ఏడుస్తున్నాడు కదా అని కత్తిరిస్తే వేలు కత్తిరించుకుంటాడు వాడు. ఏమార్చి ఇవ్వకుండా ఉంటాను, ఏది అవసరమో అది ఇస్తాను. వాడు బువ్వ కావాలని ఏడుస్తున్నాడు అనుకోండి, ఎంత పనిలో ఉన్నా తీసుకొచ్చి వాడికి ఏదో ఒకటి పెడతాను. వాడికి అవసరమైంది తీర్చాలి, అవసరమైనది కోర్కె కాదు, అవసరము కానిది కోర్కెకొస్తుంది. వేదాంత శాస్త్రంలో మాటల వెనక ఉండేటటువంటి గాంభీర్యాన్ని తెలుసుకుని ఉండాలి. కాబట్టి మనకి కావలసినటువంటి ప్రాథమికమైన అవసరములు కూడా తీరలేదనుకోండి, తినడానికి అన్నం కావాలి, బట్ట కట్టాలి, ఉండడానికి ఒక ఆవాసం ఉండాలి. ఇవి ప్రాథమికమైనటువంటి అవసరాలు. ఇవి లేవనుకోండి, ఇది ఎవరికి లేవో వాడు కేవలముగా వాడొక్కడే దుఃఖపడడం, వాడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళందరూ దుఃఖపడతారు. వాడి భార్య, వాడి బిడ్డలు, వాడి బంధువులు, వాడి స్నేహితులు అందరూ బాధపడతారు. అయ్యో పాపం వాడికి అన్నం లేదురా, తినడానికి అన్నం లేదురా, మొహమాటస్తుడు, ఎన్నాళ్ళు మనం పెడతాం, అసలు తిన్నాడో తినలేదో, ఇవాళ భోజనం చేశాడో చేయలేదో, ఎంత బాధపడతారు. అది అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు దేని కారణంగా ఇస్తుంది అంటే పరాశర భట్టర్లు అంటున్నారు, ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసి మాట్లాడుతున్నారు ఆయన. ఏదో కేవల శ్లోక రచన కాదు, మహాత్ములు చేసినటువంటి శ్లోకాలు పరమ ప్రామాణ్యములై ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:46. తిథి షష్ఠి రాత్రి 2:42 వరకు. నక్షత్రం హస్త రాత్రి 9:54 వరకు. శేషవర్జ్యం ఉదయం 6:30 పూర్తవుతుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:48 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:18 నుంచి 5:04 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటకి. నేటి విశేషం బుధవారం. హయగ్రీవారాధన, బాలరామాయణ పారాయణ ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈరోజు సామగులకు అంటే సామవేదం అధ్యయనం చేసేటువంటి వారికి ఉపాకర్మ చేస్తారు, కొత్తగా ఉపనయనం అయిన వారికి. అలాగనే ఈరోజు సూర్య పూజ, సూర్యుడిని పూజ చేయడం ద్వారా మనకు సకల పాపాలు కూడా క్షయమవుతాయి. ఈరోజు ప్రదోషం కూడా ఉంది. సాయంకాలం వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో పెసలతో కనుక స్వామివారిని అర్చించినట్లయితే, వాటిని ఆవులకు పెట్టినట్లయితే బుధగ్రహ దోషాలు పోతాయి. విశేషించి జ్ఞాపక శక్తి విద్యార్థులలో పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. మనలో లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటికన్నా పెద్ద చదువు. జనమేజయుడు వైశంపాయనుని ఆపి, వైశంపాయన మహర్షి, మీరు పై కథలోకి వెళ్లే ముందు ఇందాక ప్రస్తావించిన పుణ్యక వ్రత విధానాల గురించిన విశేషాలను దయచేసి చెప్పండి అని అడిగాడు. అది విని వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. రాజా, పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామాది పత్ని సహితుడై కూర్చొని ఉన్న సమయంలో నారదుడు వారి దర్శనానికి వచ్చాడు. అక్కడ మాటల సందర్భంలో రుక్మిణీదేవి నువ్వు అడిగిన ప్రశ్ననే నారద మహర్షిని అడిగింది. నారద మహర్షి ఆ విశేషాలనప్పుడు విస్తారంగా వివరించి ఉన్నాడు. జనమేజయ, ఆ విశేషాలను నీకు చెబుతాను విను. మున్ముందుగా ఈ వ్రతాన్ని ఉమాదేవి ఆచరించింది. అందువల్ల ఈ పుణ్యక వ్రతానికి ఉమావ్రతం అనే పేరు కూడా ఉంది. ఆ తరువాత కొంతకాలానికి దేవమాత అయిన అదితీదేవి ఆచరించింది. అప్పటి నుంచి ఈ వ్రతానికి అదితి వ్రతం అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి దేవేంద్ర పత్ని అనేటువంటి సచీదేవి దీన్ని ఆచరించింది. అప్పటి నుంచి ఈ వ్రతానికి సచీవ్రతం అనే పేరు కూడా వచ్చింది. మున్ముందుగా ఉమాదేవి ఈ వ్రతాన్ని చేసినప్పుడు వ్రత సమాప్తి సమయంలో ఆమె దేవతావర్గంలో ఉండే తన స్నేహితురాళ్ళందరినీ పిలిపించింది. ఉమాదేవి ఆ సువాసిని స్త్రీలందరికీ శ్రద్ధగా పూజ చేసి రకరకాల దానాలు చేసింది. ఆ సందర్భంగా స్నేహితురాళ్ళందరూ సంతోషంగా
కబుర్లు చెప్పుకునే సమయంలో వారిలో సోమదేవుడి పుత్రిక అయినటువంటి అరుంధతీదేవి ఈ పుణ్యక వ్రత విధానం ఏమిటి, దీని వలన లభించే ఫలితం ఏమిటి అని ప్రశ్నించింది. అప్పుడు పార్వతీదేవి అరుంధతికి ఈ వివరాలంతా చెప్పింది. అరుంధతి ఈ పుణ్యక వ్రతాన్ని నా భర్త అయిన శంకర భగవానుడే నాకు ఉపదేశించాడు. దీర్ఘమైన ఐదవతనము, సంతానము, సౌభాగ్యము, సౌందర్యము మొదలైన కోరికలను కోరుకునేటువంటి ముత్తైదువు ఈ వ్రతాన్ని ఆచరించాలి. నిజానికి ఇవన్నీ కోరుకున్న స్త్రీ మున్ముందుగా తన పాతివ్రత్యాన్ని పెంచుకోవాలి. పాతివ్రత్య విషయంలో పొరపాటు పడ్డ స్త్రీకి ఎన్ని వ్రతాలు చేసినా ఏమీ ఫలితము ఉండదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పుణ్యక వ్రతాన్ని ఆచరించబోయే స్త్రీ తన గృహ సామ్రాజ్యాన్ని తానే స్వయంగా పరిపాలించుకోవాలి. అంటే తన ఇంటిని పెరటిని తానే ఊడ్చుకోవాలి, పని మనుషులు పెట్టకూడదు. తానే కడుక్కోవాలి, తానే ఆవు పేడతో అలుక్కోవాలి, తన భర్తకు తానే సేవలు చేసుకోవాలి. నిజానికి ఈ నియమాలన్నీ పాటించే సువాసిని స్త్రీకి వేరే వ్రతాలలో పని లేనే లేదు. ఇవన్నీ ఆచరిస్తూ విశేషంగా ప్రతి ఒక్క అనుకూల్యాన్ని, ఇందాక చెప్పిన ఇతర కోరికలన్నీ కోరుకునే స్త్రీ భర్త యొక్క అనుమతి లభించినప్పుడు మాత్రమే పుణ్యక వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీ ఇంట్లో మంకు పట్టడం, చిర్రుబుర్రలాడటం, అయిన దానికి కాని దానికి కన్నీళ్లు కార్చడం వంటి మాటికి ఏడ్చడం ఉంది కదండి, అది ఏడ్చకూడదు. ఇంట్లో కన్నీళ్లు వేయకూడదు ఆడపిల్లలు. ఆ ఇల్లు నాశనం, వాళ్ళకి అప్పులు బాధ, రోగాలు బాధ. ఆడపిల్లలు కన్నీళ్లు వేయకూడదు, తల్లిదండ్రులకు కష్టం. కన్నీళ్లు కార్చడం వంటి దందుడుకు పనులు చేయరాదు. విశేషించి ఈ వ్రత విధాన సమయంలో అసలే చేయరాదు. ఈ వ్రతానికి చెప్పిన విధానం, దానికి సంబంధించిన ఉపాసనాలు, పూజలు మొదలైనవన్నీ నేను ఎలా చేశానో మీరు చూశారు కదా. ఇవన్నీ నాకు నా భర్త అయిన శంకరదేవుడు చెప్పిన విధానాలే. అయితే మనస్సులో కనుక వేరే కోరికలుంటే, అనగా నాకు సంతానం కావాలి, సౌందర్యం కావాలి, విశేషించి అందమైన కళ్ళు కావాలి, అటువంటి కోరికలు ఉంటే ఈ పుణ్యక వ్రతంలోని నియమ విశేషాలు, దాన విశేషాలు మారిపోతూ ఉంటాయి. జాగ్రత్త. ఈ వ్రతానికి దానాలే ప్రాణం. ఇక్కడ స్త్రీలు గమనించవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే, దానాలు చేసే స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు పరుపు దానం చేసేటప్పుడు, పరుపు ఉంది కదా, దానిలో ముళ్ళు లాంటివి ఉండకూడదు. పళ్ళు దానం చేసేటప్పుడు వాటిలో కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి, కుక్క మూతివి లాంటివి ఉండరాదు. వాటిని ఆ స్త్రీ స్వయంగా పరిశీలించాలి. నేను దానం చేస్తున్నానని గర్వించరాదు. ఈ వ్రతం చివరిలో అన్నదానం చాలా ముఖ్యం. అది మామూలు కదా అన్నదానం. ఆ సందర్భంగా సువాసిని స్త్రీలకు ప్రియకరమైన రకరకాల మంగళ ద్రవ్యాలు దానం చేయాలి. మనసులో ఉన్న కోరికను బట్టి ఈ పుణ్యక వ్రత విధానం ప్రారంభమయ్యే ముహూర్తం కూడా మారిపోతూ ఉంటుంది. జాగ్రత్త. పుణ్యక వ్రతం అంటే ఒక రోజులో అయిపోయే వ్రతం కాదు, 1 సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం అంతా ఆ స్త్రీ ఎన్నో నియమాలను శ్రద్ధగా పాటించాలి. ఈ నియమాల వల్లే వ్రతం విశేష ఫలప్రదంగా మారుతుంది. ఈ వ్రతంలో చివర ఉద్యాపన విధి విశేషంగా ఉంటుంది. దానిలో భర్తను ఉత్తమ బ్రాహ్మణుడికి దానం చేసి మళ్ళీ ఎంతో కొంత వెల చెల్లించి వెనక్కు తీసుకోవడం అనే ప్రక్రియ ఉంటుంది. పార్వతీదేవి, అదితీదేవి మొదలైన వారు ఈ విధానాన్ని ఆచరించారు. అయితే భర్త తనకు
స్వాధీనం కావాలని కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ భర్త దానం ప్రక్రియను ఆచరిస్తారు. తక్కిన వారు దీనిని ఆచరించవలసిన పని లేదు. అంటే భర్త నాకు స్వాధీనం కావాలనుకోవాలట. ఇలా పుణ్యక వ్రత విధానాన్ని, దీనిలో గల అవాంతర భేదాలను సంగ్రహంగా వివరించిన నారద మహర్షి రుక్మిణీ జాంబవతి మొదలైన శ్రీకృష్ణ పత్నులను కూడా ఈ వ్రతాన్ని ఆచరించమని ప్రోత్సహించాడు. శ్రీకృష్ణుడు దానికి అనుమతించాడు కూడా. ఏమైనా చేసుకోవయ్యా, పర్వాలేదులే. అందువల్ల రుక్మిణీదేవి మొదలైన శ్రీకృష్ణ పత్నులు చాలామంది ఈ వ్రత విధానంలోని దానాలు మొదలైన వాటిని తమ సంకల్పాలకు అనుగుణంగా కొంత కొంత మార్చుకుంటూ వచ్చేశారు. అందరికీ నా భర్త స్వాధీనంలో ఉండాలా, తథాస్తు. భర్త స్వాధీనంలో ఉండాలా, తథాస్తు. ఒకటే కృష్ణుడు, ఇంతమంది స్త్రీలు, తథాస్తు. నారదుడికి అర్థం కాలే. ఈ కృష్ణుడు ఏమందా తథాస్తు అంటున్నాడే, నాకు అర్థం కాలే. అంతవరకు కృష్ణుడికి ఇంకా మాయ, ఈ నారదుడికి ఇంకా మాయ తెలియదు, కృష్ణమాయ తెలీదు. ఇన్ని వేల మంది వ్రతాలు చేస్తున్నారు. మానవ స్త్రీలు మాత్రమే కాక దేవతా స్త్రీలు కూడా అనేక మంది ఈ వ్రతాన్ని ఆచరించారు. జనమేజయ మహారాజా, నువ్వు కోరినందువల్ల పుణ్యక వ్రత విధాన విశేషాలు నీకు వివరించాను. ఇక నువ్వు ఏమి వినాలి అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయన మహర్షి పారిజాతాపహరణ కథాఘట్ట సందర్భంలో మీరు షట్పుర రాక్షస సంహారం గురించి, అంధకాసుర సంహారం గురించి ప్రస్తాపించి ఉన్నారు. ఆ వివరాలు చెప్పండి అన్నాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, మహాత్ముడైన శంకర భగవానుడు త్రిపుర సంహారం చేసిన ఘట్టం నీకు తెలుసు కదా. ఆ సందర్భంలో మహాదేవుడు రాక్షసులు నివసించే పట్టణాల మూడింటిని ఒకేసారి దహించి వేసినప్పటికీ ఆ యుద్ధ సమారంభంలో 60 లక్షల మంది రాక్షసులు తప్పించి పారిపోయారు. ఆ సమయంలో పారిపోయారు. అలా పారిపోయిన రాక్షస వీరులు జంబూ మార్గము అనే పిలువబడే ఒక పవిత్ర ప్రదేశానికి చేరుకొని ఇప్పుడు ఏమి చేయాలా అని ఆలోచించి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయటమే ఉత్తమము అని నిశ్చయించుకున్నారు. వాళ్ళది రాక్షస పట్టు కనుక వారందరూ సరే అంటే సరే అనుకొని సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతులు పైకెత్తుకొని వాయుభక్షకులై 1,00,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడి గురించి అఖండ తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ రాక్షస వీరులకు వరం ఏమి కోరాలో అర్థం కాలేదు. వారి యొక్క ప్రతీకార వాంఛ అంతా శంకర భగవానుడి మీద ఉంది. కానీ ఆ మాట బ్రహ్మదేవుడితో చెప్పడం ఎలా? ఎందుకంటే బ్రహ్మదేవుడికి శంకరుడు అంటే అపార గౌరవం. అందువల్ల శంకరుడికి వ్యతిరేకంగా ఆయన వరం ఇవ్వకపోవచ్చు కదా. అలాంటి ఆలోచనలో పడి పైకి ఏమీ చెప్పలేక మౌనంగా తలలు వలుచుకొని నిదానంగా ఉంచుకున్నారు. నిలబడి ఉన్నటువంటి రాక్షస వీరులను చూసి బ్రహ్మదేవుడే దయగలిగి వారికి ఇలా బోధించాడు. రాక్షస వీరులారా, మీ ప్రతీకార వాంఛ నాకు అర్థమైంది. కానీ సకల చరాచర జగత్తును సృష్టించి పరిపాలించి సంహరించే శంకర భగవానుడి మీద ప్రతీకారం అనే పేరెత్తగలవాడు ప్రపంచంలో ఎక్కడున్నాడు? ఈ విషయంలో మీరు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఆ ఆలోచన పూర్తిగా మానుకోండి, వేరే ఏదైనా వరం కోరుకోండి అన్నాడు. ఈ మాటలు విన్న రాక్షస వీరులు 2 వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారికి బ్రహ్మదేవుడి మాటలు నచ్చలేదు. వాళ్ళు ఇదేం బ్రహ్మదేవుడు, మనం వరం కోరటం ఏమిటి? ఈ బ్రహ్మదేవుడి దగ్గర మనం వరం కోరుకోవటమా? కావాలంటే మనమే ఇచ్చుకోవచ్చు అని భావించి ముఖాలు పక్కకు తిప్పుకొని పక్కకు వెళ్ళిపోయారు కొంతమంది. ఇక మిగిలిన 2వ వర్గం వారు కొంచెం ఆలోచించుకొని ఇలా వరాలు కోరారు. బ్రహ్మదేవా, నీ మాట కాదనటం అయితే
దేవతలలో ఎవరి వల్ల మాకు మరణం లేకుండగాక అలా అంటున్నామని మేము స్వర్గం మీదకి దండెత్తాలని అనుకుంటున్నామని అనుకోకు. మాకు భూగర్భంలో 6 పట్టణాలను నిర్మించి మాకు అక్కడ నివాసం కల్పించు. అది మాకు సర్వరక్షణగా ఉంటుంది. ఎప్పటికీ ఉండిపోతాం. ఆ పాతాళ లోకంలోనే ఉండిపోతాం. అంటే భూమి నుంచి కిందికి ఉండేటువంటి లోకం, భూమిలో కాదు. పాతాళ లోకం అంటే భూమిలో లోపల ఉండేది కాదు, భూమి నుంచి ఉండేటువంటి లోకం పాతాళం. ఆ షట్పురాలలో మాకు సమస్త సంపదలు సౌఖ్యాలు కలిగేటట్టు ఏర్పాటు చేయి. ఆ షట్పుర సామ్రాజ్యంలోనే మేము రాజ్యం చేసుకుంటూ సుఖంగా ఉండిపోతాం. అయితే మాకు శంకరుడి మీద ప్రతీకార వాంఛ లేకపోయినా శంకరుడికి మా మీద ఉండవచ్చు కనుక ఆయన వల్ల మాకు ఏ రకమైన ప్రమాదాలు రాకుండా నువ్వే రక్షించాలి అని కోరారు రాక్షసులు. బ్రహ్మదేవుడు ఆ వరాల కొంతలో కొంత సంతోషించి ఇలా అన్నాడు, రాక్షసులారా, మీరు కోరినట్లుగా మీకు షట్పుర సామ్రాజ్యం ఏర్పాటు చేస్తాను. దాంట్లో మీరు యథేచ్ఛంగా సుఖంగా ఉండవచ్చు. మీరు సత్పురుషులకు మహర్షులకు బాధ కలిగించుకోకుండా మీరు నేను చెప్పే నియమాలను పాటించినంత కాలము దేవతలు కానీ శంకరుడు కానీ మిమ్మల్ని సంహరించరు. మీరు మీ వాగ్దానాన్ని మరిచిపోయి సన్మార్గంలో ఉండే మహర్షులకు వేదవేత్తలకు హాని కలిగిస్తే భూలోకంలో దాన్ని విష్ణుమూర్తి సహించడు. మీరు అలాంటి పొరపాట్లు చేస్తే ఆయన ఏదో విధంగా మిమ్మల్ని సంహరిస్తాడు. దాన్ని నేను ఆపలేను కనుక జాగ్రత్తగా ఉండండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ రాక్షస వర్గం వాడు బ్రహ్మదేవుడి షరతులకు అంగీకరించారు. దానికి శంకరదేవుడు సంతోషించి పార్వతీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమై వారు కోరుకోకుండానే కొన్ని వరాలు కూడా ఇచ్చేశాడు. సన్మార్గంలో ఉండటానికి అంగీకరించిన రాక్షస వీరులారా, మీరు ధర్మాన్ని శరణు పొందారంటే నన్ను శరణు పొందినట్టే. ఇక మీకు నా వల్ల భయం ఎందుకుంటుంది? మీరు మీ షట్పుర రాజ్యంలో మహర్షులతోనూ వేదవేత్తలతోనూ కలిసి ధర్మంగా జీవించండి. ఇప్పటిదాకా తపస్సు చేసినట్లే ఇక ముందు కూడా దీక్షతో సత్కర్మలు చేయండి. నీ షట్పురాల్లో ప్రత్యేకమైన పవిత్ర స్థానాలు ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీ ఇష్టదేవతలను ఆరాధించండి. అలా చేస్తే ఉత్తములైన మహర్షులకు ఏమి లోకాలు లభిస్తాయో అవి మీకు కూడా లభిస్తాయి. మీలో ఎవరైనా నన్నే ఆరాధన చేస్తే వారు సూటిగా నా లోకానికే చేరుతారు. వెలగ చెట్టు క్రింద, తెల్ల జిల్లేడు చెట్టు క్రింద, మేడు చెట్టు క్రింద కూర్చొని చేసిన తపస్సులు మీకు విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఇలా పుణ్యకార్యాలు చేస్తూ మహర్షులను విశేషమైన భక్తితో సేవించే వారికి కోరిన పుణ్యలోకం లభిస్తుంది. శంకర భగవానుడు ఈ విధంగా వరాలు వర్షించి కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రాక్షస వర్గం వారు భూగర్భంలోని షట్పుర సామ్రాజ్యంలో సుఖంగా జీవిస్తూ ఆ రాజ్యంలో కొంతమంది మహర్షులకు వేదవేత్తలకు కూడా చోటు కల్పించారు. ఇలా షట్పుర సామ్రాజ్యంలోకి ప్రవేశించిన మహర్షులలో బ్రహ్మదత్తుడు ఒకడు. అతడు ఒక విచిత్రమైన సాధకుడు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. వాజసనేయ సంహితను బాగా అధ్యయనం చేసినటువంటి నిత్యము యజ్ఞయాగాదులు ఆపకుండా చేస్తూ ఉండేవాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.